ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకున్నందుకు ఆయన గుండె బద్దలైపోతుందమ్మా. అదేనమ్మా నాకు బాధగా ఉంది. అమ్మ కీర్తి, మీ డాడీకి నువ్వంటే ప్రాణం. కోపంలో ఒక మాటైతే అనేశారు, కానీ నువ్వు లేకుండా ఆయన అస్సలు ఉండలేరు. నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేస్తే మనందరం కలిసి హ్యాపీగా అక్కడే ఉండొచ్చు. కోపతాపాల కన్నా బంధాలే ముఖ్యం కదమ్మా. లేదత్తయ్య, అది జరగని పని. డాడీని చూసి నాకు చాలా బాధ అనిపించింది, కానీ వాళ్ళు పవిత్రని నమ్మినట్టు నన్ను నమ్మలేదు. నా కుటుంబంతో నాకు తెగదింపులు అయిపోయినట్టే. ఇక ఇదే నా ఇల్లు, మీరే నా కుటుంబం. నేనక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏడ్చినట్టుంది. ఇన్ని తంటాలు పడి ప్లాన్లు వేసింది దీన్ని నెత్తి మీద పెట్టుకుని మోయడానికా? దీన్ని వెంటపడి పెళ్లి చేసుకోవడానికి ఇదేమన్నా అందగత్తా? ఇదేంటండి, ఆదిని కలిసి మాట్లాడొస్తానని ఎప్పుడూ వెళ్ళింది సంజన. నైట్ అయినా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నాకు చాలా భయంగా ఉందండి. నేను కూడా అదే టెన్షన్ పడుతున్నాను సరోజ. తోడుగా నేను కూడా వస్తానంటే వద్దని ఒంటరిగా వెళ్ళిపోయింది. ఇందాక ఫోన్ చేస్తే కలవలేదు, మళ్ళీ ట్రై చేస్తాను. సరే. ఏమైందండి? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఇప్పుడు ఎలాగండి? నేను వెళ్ళి చూసొస్తా. నీ గురించి అనుకుంటున్నావు. ఎందుకింత ఆలస్యమైంది? మేమిక్కడ టెన్షన్ పడుతుంటే ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదే. అయ్యో సంజు ఆగు. సంజు ఆగు. ఆగు సంజన. సంజన ఆగు. సంజు సంజు ఆవేశపడకు. ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం. అయ్యో సంజు ఆగు. ఆగు సంజన. ఆగువే సంజన. సంజన ఆగు. ఆగువే సంజన. ఆగు. సంజన ఆగు. నీ డాడీ నేనున్నాను కదా. సిచ్యువేషన్ ని మళ్ళీ మన కంట్రోల్లోకి తీసుకొస్తాను. ఆది నీకు దూరం కాడు, నాది హామీ. లేదు డాడీ, పవిత్ర ఉండగా ఆది నాకు దక్కడు. నువ్వెప్పుడు పవిత్ర డ్రామాలాడుతుంది, అందరినీ ఆడేస్తుంది అని అంటుంటే దాని మీద ఎక్కడో ఒక మూల నా ఫ్రెండ్షిప్ ఉండబట్టే నేను నమ్మలేదు. కానీ అది నిజమే డాడీ. పవిత్ర అందరినీ తన మాయలో పడేసింది. తను చెప్పినట్టు వినేలా చేసుకుంటుంది. నేను చెప్పింది ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. అది లేకుండా నా లైఫ్ వేస్ట్ డాడీ. సంజన. సంజన ఆగమ్మా. సంజు. సంజు. ఏమండి, చిన్నప్పటి నుంచి తనకు నచ్చిన వస్తువు దానికి దక్కకపోతే సంజన పిచ్చి పట్టినట్టు చేస్తుంది. అలాంటిది ఆది మీద ప్రాణాలే పెట్టుకుంది. అతను దూరం అవుతాడని ప్రాణం మీదకు తెచ్చుకుంటుందేమోనండి. నాకు చాలా భయంగా ఉంది. సంజు. సంజు డోర్ తీవే. సంజు. 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 సంజు నేను ఉన్నాను కదమ్మా. ఈ డాడీ నీ కోసం ఏమైనా చేస్తాడు. నా మాట నమ్మమ్మా. ఆది నీకిచ్చి పెళ్లి చేస్తాను నేను. నా మాట నమ్మమ్మా. సంజు. ఏమండి, నాకు చాలా భయం వేస్తోందండి. ఆది చెప్తే తప్పిది వినదు. సంజు. సంజు. సంజు తలుపు తీయమ్మా. సంజు. 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 అమ్మ సంజు. సంజు.
చెప్పండి ఆంటీ. అమ్మ పవిత్ర, ఆది చెప్తే గాని సంజన మాట విందు. ఆది ఏమో ఫోన్ తీయటం లేదు. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, నేను ఆదిని తీసుకొని వస్తా. సరేనమ్మా, త్వరగా రండి. ఎందుకు ఆది ఇలా చేస్తున్నాడు? సంజు సంజు సంజు, తలుపు తీయమ్మా. డోర్ తీవే. సంజు అయ్యో. సంజు నేను ఉన్నాను కదమ్మా నీకు. సంజు. ప్లీజ్ సంజు ఏం చేసుకోవద్దు. ఆది, నీకు సరోజ ఆంటీ ఫోన్ చేస్తుంటే తీయట్లేదంటే ఏంట్రా? లిఫ్ట్ చేసి ఏం చేయాలి పవి? ఆ సంజు గురించి కన్విన్స్ చేయడానికి ఫోన్ చేసి ఉంటారు. అంత ఇంట్రెస్ట్, అవసరం, ఓపిక మూడు నాకు లేవు. ఎందుకు ఆది, ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు? ఎంతో ఓర్పుగా ఉండే నువ్వు ఎందుకు ఇలా కంట్రోల్ తప్పుతున్నావు? సరోజ ఆంటీ నీకు ఫోన్ చేసింది నిన్ను కన్విన్స్ చేయడానికి కాదు. సంజు ఫ్రస్ట్రేట్ అయ్యి గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుందంట. ఎంత ట్రై చేస్తున్నా లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదంట. అందుకే ఆంటీ నీకు ఫోన్ చేశారు. ఏంటి పవిత్ర నువ్వు చెప్పేది? అవును సీతమ్మా, సంజన గురించి మీకు తెలిసిందేగా. తను అనుకున్నది జరగకపోతే ఏం చేయడానికైనా తెగిస్తుంది. ఆది మాట్లాడితే తప్ప తను కన్విన్స్ అవ్వదు. అదంతా డ్రామా పవి. రే, హ, నన్ను కన్విన్స్ చేస్తానని ఇక్కడికి వచ్చింది. వినకపోయేసరికి ఇంటికి వెళ్ళి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తోంది. పట్టించుకునే కొద్దీ రెచ్చిపోతుంది పవి. వదిలేండి. ఒరే ఆది, ఎందుకు వచ్చిన గొడవ? ఒకసారి వెళ్ళి మాట్లాడటం బెటర్ కదా. తర్వాత అనుకుంటే ఏమీ రాదు. ఆ, ఊరుకోండి నాన్న, ఏం కాదు. అంత తేలిగ్గా కొట్టి పారే కాది. దాని గురించి మనకే బాగా తెలుసు.